నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక, ఫ్లైట్ దూరిపోతుంది. సిద్ధు, ఇదేం బాగలేదు. ఏంటి? నువ్వు నన్ను అడుగు చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసింది నేను చూసాను. అంటే మేబీ యాక్సిడెంటల్ గా పేజ్ తిప్పేటప్పుడు మిస్ అయ్యి గబుక్కున యాక్సిడెంట్ లో చూసిండొచ్చామో గానీ తప్పుగా మటు. నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక్క పేజ్ కూడా చదవలేదు, కానీ 10 సార్లు చూసుంటావు. మధు, నువ్వు చాలా రాంగ్ యాంగిల్ చూస్తున్నావు. నేను రాంగ్ యాంగిల్ చూస్తున్నానా? నువ్వు రాంగ్ యాంగిల్ చూస్తున్నావా? మధు, యు హాడ్ మిస్టేక్ ఇన్ మీ. నువ్వు నన్ను అడుగు చూసావా లేదా? నువ్వు నన్ను లవ్ చేసావా లేదా? లేదు. నేను నిన్ను అడుగు చూడలేదు. మీ పేరేంటి? మిమ్మల్ని జాక్సన్, మైకేల్ జాక్సన్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ లేకపోతే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి వాడెవడు? వాడెవడా ఏంటది? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? పెద్దారెడ్డి తెలియదంటే వీడికి. వాడెవడో నాకు తెలీదు. పద ముందు స్టేషన్ కి. చైతి, చైతి, చిట్టి, నీకు విషయం చెప్పాలి. చెప్పు. నువ్వేం అనుకోవద్దు మళ్ళా. నేనేమనుకోను, చెప్పు. నువ్వు అనుకుంటావు బాదు. పర్లేదు, చెప్పు. నీకు విషయం చెప్పాలంటున్నా, నువ్వేం అనుకోవద్దు అంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా? నువ్వు ఎన్నిసార్లు తడబడుతున్నా చెప్పు, నేనేం అనుకోను అంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమైతలేదా? అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలనిపించింది. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా పగలనక రాత్రులుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తామని రూలు పెట్టాలరా. అదొకటే మార్గం. భోజనం ఏం తిన్నావురా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు పెట్టరా తాగి పడిపోవడానికి? ఇదిగా ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్డే చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళగా Anata pacaye apate keke na apatia apate keke tu apati to apate good apatie isang Anana pacaye apate keke na apatia apate keke tu apati to apati good apatie. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టన లేచి ఏడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా, నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు.
కోడితే ఒకటే దెబ్బ